హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. ఈరోజు నేను ఊల్తో పాంపామ్స్ ఎలా చేయొచ్చు అనేది చూపించబోతున్నాను. నా దగ్గర ఇలాగా ఊల్ అయితే ఉందండి. ఊల్తో పాంపామ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. పాంపామ్స్తో మనం చాలా రకాల క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. ముందుగా ఈ పాంపామ్స్ ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. దీనికి మనకి ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ కానీ లేకపోతే పేపర్నైనా ఇలాగ రోల్ చేసి పెట్టుకోండి. అంటే మనం ఏ సైజ్ పాంపామ్స్ చేయాలనుకుంటున్నామో ఆ సైజులో మనం ఈ షీట్ని అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ షీట్ని తీసుకొని షీట్కి ఈ దారాన్ని చుట్టుకోవాలి. దారం అంటే ఊల్ అండి. సో చాలా ఈజీగా మీరు రెడీ చేసేసుకోవచ్చు. నేను ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా ఈజీ క్రాఫ్ట్స్ చేయడం ఎలా అనేది చూపిస్తున్నాను. అది కూడా చాలా తక్కువ కాస్ట్తో. మరి పిల్లలైతే చాలామంది ఇలా చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు కదా, అలాగే వారి క్రియేటివ్ పవర్ అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంటుంది. సో నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలాగే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తుండండి. నాకు మరింత ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి క్రాఫ్ట్ ఐటమ్స్ మీరు ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. ఓకే అండి, చూసారు కదా ఇలాగా మనం ఊల్ని అయితే చుట్టుకోవాలండి. దీనికి పాంపామ్స్ చేయడానికి ఏంటంటే ఊల్ అనేది ఎక్కువగా చుట్టుకోవాలి. మనం మామూలుగా అయితే 50 లైన్స్ అలా చుడతాం కదా, దీనికి కొంచెం ఎక్కువ చుట్టుకోవాలి. అప్పుడే పాంపామ్ అనేది మనకి చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట. ఇలా మనం మొత్తం చుట్టేసిన తర్వాత ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ అనేది కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు నాట్ వేయడానికి, ముడి వేయడానికి కొంచెం దారం కూడా కట్ చేసుకోండి. ఇంత సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఊలు చుట్టి ఉన్నాం కదా, ఈ ఊలు మొత్తాన్ని కూడా ఈ షీట్ నుంచి సపరేట్ చేసుకోండి. ఓకే, ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఇలా పట్టుకొని మనం మధ్యలో దారంతో ముడి వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలాగా దారంతో ముడి వేసుకోవాలి. ఇక్కడ నాట్ వేసుకుందాం. ఓకే అండి, ఇలా మధ్యలో నాట్ వేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ ఉన్నదంతా కూడా ఇలా మనం మొత్తం కూడా కట్ చేసుకోవాలండి. ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మొత్తం కూడా మనం కట్ చేసేసి ఓపెన్ చేయాలన్నమాట. ఇది 2 సైడ్స్ చేయాలండి. ఓకే అండి, చూసారు కదా ఇలా అయితే మొత్తం అన్ని సైడ్స్ కూడా కట్ చేసుకున్నాం అనమాట, 2 సైడ్స్. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలని నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం నీట్గా అంతా కూడా ఒకేలాగా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. కొన్ని ఎక్కువ కొంత తక్కువ అలా ఉన్నాయి కదా, మొత్తం ఈక్వల్గా మనం కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటే అప్పుడు మనం తర్వాత సెట్ చేసుకోవచ్చండి. చూసాం కదా, ఇట్లా మొత్తం కట్ చేసేసుకున్నాం. ఇంకా ఎక్కడైనా ఎక్సెస్ ఉన్నట్లయితే ఒకసారి చూసుకొని మొత్తం కట్ చేసేసేయండి నీట్గా. ఓకే, ఇలా అయితే రెడీ అయిపోయింది కదా, చూస్తున్నారు కదా అన్ని సైడ్స్ ఎలా ఉందనేది. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ చేత్తో రబ్ చేసుకోవాలండి. ఓకే, చూస్తున్నారు కదా ఇలాగ చేత్తో రబ్ చేసుకున్నట్లయితే మనకి మొత్తం కూడా నీట్గా బాల్ షేప్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇదండి పాంపామ్ అయితే. సో చూసారు కదా ఇలాగా మనం నీట్గా తయారు చేసుకోవచ్చు. వీటితో మనం టెడ్డీ బేర్స్ అలాగే మరిన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. సో ఎలా చేయొచ్చు అనేది నేను మరిన్ని వీడియోస్లో మీకు తెలియజేస్తాను. సో ఇలాంటి మరిన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ మీరు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానిలో ఆల్ నోటిఫికేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.